హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ అయితే కొబ్బరి నూనె చేస్తున్నా. ఇదిగో కొబ్బరికాయలు చూడండి, చూపిస్తాను. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. చూడండి ఇవి కొబ్బరికాయలు. వీటిని అయితే ఇట్లా తీసేసాం, మేము కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇవైతే నిన్న ఎల్లారంలో కొట్టిన కొబ్బరికాయలు. ఇప్పుడైతే వీటితో కొబ్బరి నూనె చేస్తాను. చూడండి, మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు ఇందులోనైతే వాటర్ వేసేసుకున్నా. చూడండి, ఇప్పుడైతే ఇలా పేస్ట్ లాగా అయింది. ఇప్పుడు ఇందులో నుండి మనం వాటర్ తీసుకున్నాం. ఆప్షన్ ఇప్పుడు మనం దీంట్లో వడబోసేసుకున్నాం. దీన్ని ఫొటోస్ కూడా ఇలా అనేసుకుంటే ఇలా పాలలాగా వచ్చేస్తుంది. మనం ఇప్పుడు మొత్తాన్ని మిక్సీ పట్టేసుకొని అన్నింటినీ ఇలానే చేసేసుకుందాం. ఓకే, క్లాత్లో వేసి ఇలా పిండేసుకోవాలి. దీనినైతే ఇందులో వేసేసుకుందాం. అదేంటి దొడ్లో కూడా తీసుకురా మొహానికి మంచిగా వస్తుందా? నూడిల్స్ చేస్తాను కదా. ఇవి కొబ్బరి పాలు చూడండి. ఇప్పుడు నేనైతే ఈ కవర్లో వేసేస్తాను వీటిని. చూడండి, హోల్ ఉంది, దీనికైతే హోల్ ఉంది. వీడియో ఇక్కడ ఉండే కదా మీరు తీసుకోండి. నన్ను కూడా తీయరా, కొంచెం తెలియదా? ఇక చూడండి, దీనికైతే హోల్ ఉంది. హోల్ లేని కవర్లో వేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. అయితే మేము వేరే కవర్లో వేసేసుకుంటున్నాం.
దీంట్లోకి ఉన్నది పడతాను ప్రతిదాని వీటికన్నా కావాలి ఫ్రెండ్స్ అన్నిట్లో హోల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా పాలు దీనికి కూడా హోల్ ఉన్నది. మా సగం పాలు దీనికే వేస్ట్ అయినాయి. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కనపడినాయో. కొబ్బరి పాలు 3 కవర్లలో పోసాం, 3టికి కూడా హోల్స్ ఉన్నాయి. ఇప్పుడు వేరేది వెతుక్కోవాలి. ఇక పాలనైతే ఇప్పుడు ఇందులో కలిపేసేసుకుందాం, ఇందులో వేసేసుకుందాం. ఇది కూడా ఉంది కదా, ఇది కూడా వేసేసుకున్నాం అందులో. ఇప్పుడు ఈ కవర్ని అయితే ముడేసేసుకొని అక్కడ కట్టేసుకుందాం. 5-6 గంటల పాటు అలానే వదిలేయాలి. మొల ఉంది, మొలకు పెట్టేసేసుకుంటానా. దీన్నైతే 5-6 గంటల వరకు అలానే వదిలేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదైతే అయ్యింది. దీనికి హోల్ చేసి వాటర్ అంతా తీసేసుకుందాం. చూడండి, సైడ్కు కట్ చేసి వాటర్ అంతా పోవాలి. చూడండి, వాటర్ అయితే మొత్తం అయిపోవడానికి వచ్చాయి. ఇంకా రాను మొత్తం బయటకు వస్తుంది సార్. తీయక్క అది. ఇప్పుడైతే దీన్ని తీసేసుకుందాం ఇలా. ఇప్పుడు వస్తాను లిక్విడ్ ఇది అనుకోకుండా కొంచెం వాటర్ కూడా అట్లా వస్తాయి. అది స్మెల్ కోకోనట్ వాటర్ లానే ఉన్నది. కోకోనటే కదా. చూడండి, ఇప్పుడైతే వేసేసి పెడుతున్నా. చూడండి, ఇప్పుడైతే ఇది మురుగు వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆయిల్ అయితే రావడం స్టార్ట్ అయింది. ఇదంతా ఈ కలర్లోకి రావాలి. ఇది చేయడానికి ఒక 10-15 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్. చూడండి, దీన్నైతే కాస్త కలుపుతూ ఉండాలి. కొంచెం పెద్ద గరిటెతో కలపాలి, లేకుంటే ఇది పైన పడుతుంది, ఆయిల్ చిల్లుతుంది కొంచెం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇది చేస్తున్నా. ఇప్పుడు మనకైతే ఆయిల్ రావడం స్టార్ట్ అయింది. మధ్యలో ఇలా కలుపుకోవాలి. చూడండి,
చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడు ఇగో ఈ కలర్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఆయిల్ మొత్తం పర్ఫెక్ట్గా వెళ్తుంది. కంచుడైతే మాడుతుంది, కాకపోతే మనకు ఆయిల్ వస్తుంది కదా. సగం వరకు వచ్చేసినట్టే ఆయిల్. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసింది ఆయిల్ అయితే. ఇక ఇవైతే కొంచెం ఇవి గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇప్పుడైతే ఆయిల్ రెడీ అయింది ఫ్రెండ్స్. ఇవైతే కలర్ చేంజ్ అయ్యాయి. ఇక చూడండి, ఇక మనకు ఆయిల్ రెడీ అయినట్లే. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది రెడీ అయింది. ఆఫ్ చేసేస్తున్నా. ఇక చూడండి ఎలా అయిందో. బయటికి వెళ్దాం. మరి రెడీనా? ఇక ఇదైతే అయింది ఫ్రెండ్స్. చూడండి, దీన్నైతే ఒక దాంట్లో చల్లారినాక ఒక దాంట్లో వడకట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇది వేడి ఉంది. దీన్ని వడవోసిన తర్వాత చూపిస్తాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే ఆయిల్ కాస్త చల్లారింది. ఇందులో వేసి మన జాలి పెట్టేసుకుందాం. పడకుండా ఓకేనా? ఇది ఫోటో తీసి ఓకేనా? నిన్ను కూడా తీసినా. ఇప్పుడు రెడీ. ఇప్పుడైతే తలకి పెట్టి చూపిస్తాను. చూడండి 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 ఇక్కడ మింకు జుట్టు తీసి చాలా నిన్నది చూడండి ఫ్రెండ్స్, ఇక ఆయిల్ పెడుతున్నా. ఓకేనా? వీడియో ఇట్లా ఒక ఫోటోది కొత్తలో చేసుకున్నాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.